సైబర్ నేరగాళ్ల వలలో పడకండని, అలా ఎలాంటిదేదైనా జరిగితే వెంటనే తమను సంప్రదించాలని తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ తెలియజేశారు. తిరుపతికి చెందినటువంటి సీనియర్ సిటిజన్ సుమారు 60 సంవత్సరాల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు వాట్సాప్ ద్వారా బెదిరించి సిబిఐ బెదిరించి 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాధితురాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని, అందువలన అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆ మహిళ నుంచి 2.5 కోట్ల రూపాయల నగదును వివిధ అకౌంట్లో జమ చేసుకోవడం జరిగింది. తాను మోసపోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు పురోగతి సాధించి విశాఖపట్నం చెందినటువంటి ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారాన్ని, 8 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లను, అదేవిధంగా రాజమండ్రికి చెందిన అరుణ్ వినయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 24.5 లక్షల నగదును, 1 కారును, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్స్, 16 గ్రాముల బంగారంను, బాధిత మహిళ యొక్క 26 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కేసులో విశేష ప్రతిభ కనపరిచిన వెస్ట్ సిఐ మురళీమోహన్ను, సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ను ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. ఇటువంటి అరెస్టు డిసిల్ అరెస్టు సహజంగా జరగదు. అంటే ఎస్పెషల్లీ సిబిఐ వాళ్ళు అసలు చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇటువంటి కాల్ వచ్చిన వెంటనే ఏదైనా అనుమానం ఉంటే మా డైల్ 100కైనా చేయండి, లేకపోతే 1930 ఉంటే 1930 ట్రాక్ చేసి చేసినప్పుడు ఏ కాల్స్ అయితే వస్తుందో